సనాతన ధర్మం, ఈ పదాల్లో ఉప్పొంగే విశ్వాసం, ఈ పదాల్లో విరాజిల్లే త్యాగ గాథలు. కానీ అదే పవిత్ర ధర్మం ఇప్పుడు కొన్ని యూట్యూబ్ మైకుల్లో వ్యాపార సరుకుగా మారిపోయిందంటే మనము ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని అర్థం. ఏమిటి ఈ మతరక్షణ డ్రామా? ఎవరి కోసం ఈ తెరచాటు వ్యవహారాలు? ధర్మరక్షణ పేరుతో వేదికలెక్కిన కొంతమంది నిజానికి మతాన్ని కాక డబ్బునే టార్గెట్ గా చేసుకున్న నీచాతి నీచులు. లలిత్ కుమార్, దువ్వాడ శివ్ ప్రసాద్. పేరు ఏదైనా వాయిస్ ఒక్కటే. మేము హిందూ ధర్మరక్షకులం అని చెప్పుకుంటూ అదే హిందూ మతంలోని గురువులపైనే రాళ్లు విసురుతున్నారు. పిచ్చి విమర్శలు, అసత్య ఆరోపణలు, 16 వీడియోల సిరీస్. అది యాదృచ్ఛికమా? కాదు, నో ఛాయిస్. ఎవరో రచించిన స్క్రిప్ట్, వాళ్ల వ్యూహంలో భాగంగా రెడీ చేసిన ఛార్జ్షీట్. వీరి వ్యూహానికి బలైన గురువు సిద్ధగురు శ్రీ రమణానంద స్వామి. ఆయనపై పిచ్చి ఆరోపణలు చేస్తూ అన్ని సోషల్ మీడియాల్లో స్పాన్సర్డ్ ప్రచారంలా మారాయి. లలిత్ కుమార్, దువ్వాడ శివప్రసాదుల వెనుక ఉన్నది ఎవరు? పథకం ఎవరిది? అందరి దృష్టిలోనూ ఒకే పేరు, కె కృష్ణారెడ్డి అలియాస్ శివరాజయోగి కృష్ణస్వామి. నిర్మల్ ప్రాంతంలో బాబాగా మారిపోయిన ఒక దొంగ గురువు. పైన బట్టలు, గుడి పూజలు, లోపల కుట్రలు, డబ్బుల లావాదేవీలు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈయనే 12 లక్షల ప్యాకేజీ ఇచ్చాడట రమణానంద స్వామిని టార్గెట్ చేయడానికి. తనపై వస్తున్న ఆరోపణలు అలాంటివే కాదు. ఒక దళిత యువతపై అన్యాయానికి పాల్పడ్డారన్న ఘోర కథనాలు ఉన్నప్పటికీ మార్నింగ్ ఎందుకు అడగలేకపోయినారా? మార్నింగ్ ఏమైందంట అక్క, నేను ఒక్కదాన్నే ఉన్నానని కొంచెం ఎట్లో ఉండక్క. అండ్ ఆల్సో చెప్పాలంటే భయం వేస్తుంది అక్క నాకు చాలా. ఆశ్రమం 17th తారీఖు నేను 11 గంటలకి రిటర్న్ అయిపోదాం అనుకున్నాను అక్క హైదరాబాద్ కి. వాళ్ళు నన్ను అక్కడ ఉన్న రాజేశ్వర్ అనే వ్యక్తి, రవలి అనే వ్యక్తి, లలిత అనే వ్యక్తి, నన్ను అందరూ 2-3 అబ్బాయిలు వాళ్ళంతా నన్ను రౌండప్ చేశారు. రవలి, లలిత, రాజేశ్వర్ వాళ్ళంతా నన్ను చాలా టార్చర్ పెట్టారు అక్క. 11 నుంచి నైట్ 9 వరకు కూడా అక్క. నా ఫోన్ తీసుకున్నారు, నా ఫోన్ లో అన్ని చెక్ చేశారు అక్క. పిన్ టు పిన్ చెక్ చేశారు. నా వ్యాలెట్ అంతా తీసుకొని నన్ను అన్ని చూసుకున్నారు అక్క. ప్రతి ఒక్కటి ఫోటోలు తీసుకున్నారు. మొత్తం నా ప్రైవసీ వైలేట్ అయిపోయింది వాళ్ళ వల్ల. రాజేశ్వర్ గారు అయితే నా ముందు కత్తి పట్టుకొని నించున్నాడు అక్క. వాడు నేనేం తప్పు చేశానని చెప్పండి. మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవ్వకూడదు అసలుకైతే, కానీ నేను ఇదంతా జరిగింది నేను మీకు చెప్పుకుంటున్నాను అక్క. కత్తి పట్టుకుని కూర్చుంటే ఏంటన్నట్టు అక్క. వాడు నన్ను భయభ్రాంతులకు గురి చేశారు వాళ్ళు, లిటరల్ గా చెప్పాలంటే. ఈయన బయట తిరుగుతున్నాడు ఎలా? పోలీసుల అండా, రాజకీయ నాయకుల ఆశీస్సులతో. లలిత్ కుమార్, దువ్వాడ శివప్రసాద్ల నీచత్వానికి మరో పరాకాష్ట అదృష్టరత్న అనే వ్యాపారిని బెదిరించిన తీరు. దీనిపై అతను కేసు ఫైల్ చేసిన తర్వాత వారి అరెస్టులు కూడా జరిగాయి. లక్షల్లో డిమాండ్లు, లేదంటే బ్లాక్ మెయిలింగ్ చేయడానికి వాళ్ళ తత్వం ఎలాంటిదో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. రమణానంద స్వామి మీద ఈ రాజకీయం, ద్వేషం ఎందుకు? ఏ మత సంస్థలో రమణానంద స్వామి తప్పు లేదు. నైతికంగా నిండైన గురువు అయినా ఎందుకు ఈ వేట? స్పష్టంగా చెప్పాలి అంటే ఇది ఒక గురువు వ్యూహాత్మక ద్రోహ యుద్ధం. అసలు ధర్మాన్ని బోధించే వాళ్లను నాశనం చేయాలని తహతహలాడేవారు ఇదంతా మొదలుపెట్టారు. ఆయనే శివరాజయోగి. కొత్తగా రంగంలోకి మరొకటి దిగాడు. అతనే దాసరి విజ్ఞాన్. తన యూట్యూబ్ ఛానల్లో రమణానంద స్వామిని టార్గెట్ చేస్తూ వీడియోలు పెడుతూ ధర్మరక్షణ పేరిట ప్యాకేజీలతో ప్రాపగాండా నడుపుతున్నాడు. ఎందుకిలా అని మనకు తెలిసిన వారు ప్రశ్నిస్తే ఆన్సర్ చాలా సింపుల్గా చెప్పాడు.
డబ్బులు ఎలా వస్తాయి? నాకు ప్యాకేజీ అందింది, నా ధర్మం నేను చేస్తున్నాను అని. ఇంతకు ఆ రమణానంద స్వామి ఎవరో నాకు తెలియదు అంటున్నాడంటే ఇప్పుడెప్పుడో త్యాగంగా భావించిన ధర్మ విమర్శలు కూడా నేరుగా కొనుగోలవుతున్నాయి. దొంగ గురువు శివరాజయోగికి రాజకీయ లింకులు ఉన్నాయట. నిర్మల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్. అక్కడి స్థానిక శక్తులతో కలిసి ఒక పావును ఆటలో వదిలి రమణానంద మహర్షి శిష్య సముదాయాన్ని గందరగోళం చేయాలన్నదే వ్యూహం. ఒకవైపు స్వామిని వ్యక్తిగతంగా దెబ్బతీసే ప్రయత్నం, మరోవైపు ఆయన శిష్యులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం. వాట్ యాన్ ఐడియా సర్జీ! నీచత్వానికి కూడా ఇంత ప్లాన్ చేయాలా? స్వామి దగ్గర తప్పులు చేసినటువంటి వ్యక్తులను ఆశ్రమం నుంచి బహిష్కరిస్తే వారందరినీ చేరదీయడం వెనుక కారణమేంటి? జాఫర్ అనే రిపోర్టర్ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఆయన ఏదో చాగంటి కోటేశ్వరరావును ఒక ప్రశ్న అడిగారు. దానికి దువ్వాడ శివప్రసాద్ రియాక్ట్ అయిన తీరు చెప్పనవసరం లేదు. చాగంటి కోటేశ్వరరావును దేవుడిగా వర్ణించి మరీ చెప్పాడు. నీ కోణంలో తప్పు లేదు. అదే సమయంలో ఇతర హిందూ గురువులను తిట్టడం అది ఎలాంటి నైతికత స్వామి? ఒక మతాన్ని ముద్దాడుతూ అదే మతంలో ఉన్న మరో గురువుని నిందించడం ఇది ధర్మమా లేక ద్వేషమే ధ్యేయమా? ఇది ఓపెన్ డబుల్ స్టాండర్డ్. ధర్మానికి ద్రోహం చేసే ధ్వనులకి ఈ సమాజం అప్రమత్తంగా ఉండాలి. నిర్మల్లో శివరాజగురువు ఆశ్రమంలో జరిగిన అన్యాయం, బాధితురాలికి న్యాయం జరగకపోవటం చాలా మందికి ఆవేదన కలిగిస్తోంది. కారణం స్పష్టం. బలవంతుల పక్షపాతం. బాధితురాలు నిస్సహాయంగా ఉండిపోయింది. అలాగని దొంగలు ధర్మరక్షకులవుతారా? సిద్ధగురువు రమణానంద స్వామిపై చేసిన అసత్య ప్రచారంపై ఇప్పటికే కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. హైకోర్టుల నుంచి లోయర్ కోర్టుల దాకా ఈ కుట్ర కథల్లో పాల్గొన్న వారిపై చట్టం న్యాయపరంగా శిక్షలు పడే అవకాశం ఉందని సమాచారం. ఇది ఒక హెచ్చరిక. ధర్మాన్ని అమ్ముకుంటే, మతాన్ని తాకట్టు పెడితే శిక్ష తప్పదు. పక్కా స్క్రిప్ట్తో రంగంలోకి దూసుకొచ్చిన దాసరి విజ్ఞాన్. ఆయన పెట్టిన ట్యాగ్ లైన్లు చూస్తే శోధన కాదు, శత్రుత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోల స్క్రిప్ట్ ఎవరిచ్చారు? ఎడిట్ ఎవరు చేశారు? స్క్రీన్ షాట్స్ ఎవరు పంపించారు? వీడియో ప్రొఫెషనల్స్ కు 15,000 చొప్పున ఇస్తూ రీల్స్ వేసేలా, స్టోరీస్ డిజైన్ చేసేలా చేశారు. ఇది మతరక్షణ కాదు సార్, ఇది ఒక యూట్యూబ్ ఆపరేషన్. వీరు చేసే ఒక్క టార్గెట్ కారణంగా భక్తుల మానసిక స్థితి అమ్మను నమ్మినట్లు గురువుని నమ్మిన జనాన్ని వీడియోలతో దెబ్బతీసే కుట్ర. ముఖాన మాటలు, వెనుక వ్యూహాలు. అందుకే ధర్మపరమైన సంస్కార వేదికలను బ్లాక్ మెయిల్ స్టూడియోగా మార్చారు ఈ ప్రబుద్ధులు. ఇక్కడే అసలు పాయింట్. నిజంగా ఒక గురువు మీద విమర్శ ఉంటే ధర్మసభలో చెప్పొచ్చు, చర్చించొచ్చు. కానీ 16 వీడియోలు, 100 రీల్స్, స్పాన్సర్డ్ బూస్టింగ్ అంటే ఇది బురద కాకుండా బ్లూ ప్రింట్. వెనకనున్నది రాజకీయ కుట్ర, అంతకుమించి సామాజిక పగ. నిర్మల్ జిల్లాలో ఒక కొండ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు గురువుని తిట్టి శిష్యుల సమూహాన్ని భయపెట్టి చెదరగొట్టాలన్నది టార్గెట్. అక్కడి నేల ధర్మభూమి కాదు, రియల్ ఎస్టేట్ భూమిగా మారుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఇలా గుడుల చుట్టూ, గురువుల చుట్టూ నడిచిన కుట్రల్లో బహుశా మత మార్పిడి మాఫియాలు, విదేశీ మత సంస్థలు ప్రమేయం ఉండేది. ఇక్కడ కూడా అనుమానం లేకపోలేదు.
ఈ వీడియోల్లో హిందూ మతంలో భాగమైన సాధన, భక్తి, పూజా మార్గాలపై ఎడిట్ చేసిన కామెంట్లు, చిట్ట చివర సైకలాజికల్ వశీకరణ సంబంధించిన తప్పుడు మాటలు. ఇది బహుశా వెనుక ఏదో డిజిటల్ కనెక్షన్ ఉన్నదన్న సంకేతమిస్తోందా? ఈ ఛానల్స్తో పాటు ఇంకొన్ని న్యూ మీడియా సంస్థలు ఇదే లైన్లో పనిచేస్తున్నాయట. సోషల్ మీడియాలో ఒకే టైంలో ఈ స్వామి ఎవరు అనే ట్యాగ్ లైన్తో ఎడిట్ చేసిన వీడియోలు రావటం, ట్విట్టర్, వాట్సాప్ గ్రూపుల్లో గుట్టుగా పంపడం ధర్మాన్ని అస్థిరపరిచేందుకు ప్యాకేజీ పెట్టిన ప్రచార యంత్రం. దాసరి విజ్ఞాన్ గురించి కొన్ని వార్తలు షాక్కు గురి చేస్తాయి. గతంలో టోపీ పెట్టిన వీడియోలు చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. తిరిగి ఇప్పుడు మరో గురువుపై అసత్య ప్రచారం. ఇది ఒక మానసిక న్యాయవ్యాధిగా మారిందా అనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ వ్యవహారంపై ప్రజల్లో తీవ్రమైన స్పందన మొదలైంది. వీడియోల వెనుక ఎవరు ఉన్నారు? ప్యాకేజీ ఇచ్చింది ఎవరు? గురువు రమణానందపై చేసే ఆరోపణలో ఒక్క ఆధారం ఉందా? ఇన్ని ప్రశ్నలు కాదు, ధర్మాన్ని పరిరక్షించాలన్న పవిత్ర సంకల్పం. ఇవి ప్రశ్నలు కాదు, ధర్మాన్ని పరిరక్షించాలన్న పవిత్ర సంకల్పం. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు స్పందించాలి. లేకుంటే మత, రాజకీయ, మీడియా వేదికలపై సున్నితమైన విషయంగా మారుతోంది. ఈ అన్నింటి వెనుక శివరాజస్వామి ఉన్నాడు అని చెప్పేందుకు స్పష్టమైన ఆధారం, ఒక్కసారి చేసినటువంటి వీడియోలపై దువ్వాడ శివప్రసాద్ను ప్రశ్నించేందుకు కొందరు ప్రయత్నించినప్పుడు అతన్ని రక్షించేందుకు నిర్మల్ పోలీసులు రావడమే ఈ అనుమానాలకు ఊతమిస్తోంది.
ఇక మరో ఎపిసోడ్ రాబోతోంది. శివరాజ్ కృష్ణస్వామి గురించిన కేసుల చట్టపరమైన డాక్యుమెంట్స్, దాసరి విజ్ఞాన్ యూట్యూబ్ ఫండింగ్ వెనుక ఉన్న అసలు వ్యక్తులు, హిందూ మతానికి మచ్చ తెస్తున్న ఫండింగ్ కుట్రలు. ఈ స్టోరీ వ్యక్తిగత దూషణల కోసం కాదు, పరిశోధన, రికార్డులు, పబ్లిక్ డొమైన్ సమాచారం ఆధారంగా రూపొందించింది మాత్రమే.